నిజంగానే ఇది అధికారులు పట్టుకున్నారా, లేకపోతే నకిలీ మద్యాన్ని తయారు చేస్తుంటే వైసీపీ కార్యకర్తలు వెళ్ళి పట్టుకోవటం జరిగిందా? ఏమంటారు మీరు? ఎవరు పట్టుకుంటారండి? అధికారులు పట్టుకుంటారా, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పట్టుకుంటారా? అసలు అది సోమశేఖర్ చంద్రశేఖర్ రెడ్డినా ఆయన పేరు? సోమశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రశేఖర్, రైట్? సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఉండొచ్చు. ఎవరైతే కల్తీ మంది తాగి చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అందరు చెప్పులు తీసి పెంటలో ముంచి ఈయన్ని నడి రోడ్డు మీద కొడతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే, మీరు అలా మాట్లాడకూడదు. ఎవరికి ఎక్కువ సార్? ఎవడు సార్ ఎమ్మెల్యే? మీరు అలా మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు ఎవడు సార్ కాదు, ఎవడు సార్ ఎమ్మెల్యే? ఒక్క నిమిషం ఇస్తాను ఉదయశ్రీ గారు, ఒక్క నిమిషం ఉదయశ్రీ గారు మీరు నోట్ చేసుకోండి, మీకు ఇస్తాను. ఉదయశ్రీ గారు ఇస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఉదయశ్రీ గారు ప్లీజ్. ఓకే, మీరు లక్ష్మణరావు గారు, మీరు ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన టైంలో మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి ఎవడు అని పెంచి ఈ రోజు కల్తీ మధ్యాహ్నం అనే పేరు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి కదా. జయమందు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర జీవితాలతో ఆడుకుంటే జగన్మోహన్ రెడ్డి కదా. మరి ఎవరు జగన్మోహన్ రెడ్డి? ఒక్క నిమిషం ఆగండి విజయశ్రీ గారు, ఉదయశ్రీ గారు మీరు పద్ధతి తప్పితే ఎదుటోళ్ళు అంతకన్నా ఎక్కువ పనులు తప్పుతారండి. ఇచ్చి పుచ్చుకోవాలి. మీకు ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి ఉదయశ్రీ గారు. వచ్చినప్పుడు నువ్వు మాట్లాడమ్మా. చెప్పండి. కొత్తగా వచ్చినట్టు నువ్వు ప్యానల్ లో పద్ధతిగా మాట్లాడండి. పద్ధతి ఎవరు చెప్పడానికి నాకు? నువ్వెవరు చెప్పడానికి పద్ధతి నా గురించి? నువ్వెవరు? నీ టైం వచ్చినప్పుడు మాట్లాడు. విను, పద్ధతిగా మాట్లాడి చెప్పడానికి నువ్వెవరు అన్నా? నీ టైం వచ్చినప్పుడు మాట్లాడు. సబ్జెక్ట్ లేదు. రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కల్తీ మద్యం తాగి చనిపోయిందని చెప్పి వినవమ్మా నువ్వు. విను ఇదే ఏం మాట్లాడుతున్నావో నాకైతే ఏమి అర్థం కావట్లా. నువ్వు మాట్లాడిన మాటలు నాకేం వినపడట్లేదు, అర్థం కావట్లేదు. కాసేపు సైలెంట్ గా ఉదయశ్రీ గారు సైలెంట్ గా ఉంటా. ఉదయశ్రీ గారు నేను చెప్పేది ఒకసారి వినండి. ఉదయశ్రీ గారు మీకు టైం ఇస్తాను. ఆయన మాట్లాడింది తప్పు ఉంటే మీరు మాట్లాడిద్దరు, కానీ ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఒక్క నిమిషం. మీరు చెప్పింది అర్థమైంది. ఒక్క నిమిషం ఉదయశ్రీ గారు మీకు ఇస్తా. ఉదయశ్రీ గారు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీరు అడగండి, మీ టైంలో అడిగింది కానీ. రైట్ మనం ఒకసారి తిరుత్తని వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. జనసేన నేత వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. వేణుగోపాల్ గారు, అసలు జరుగుతున్న సిచ్యువేషన్ ఎలా చూడాలి? గత ప్రభుత్వంలో విపరీతంగా ఈ మద్యం కుంభకోణం జరిగిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీలు జరిగి కొంతమందిని అయితే రిమాండ్లో కూడా ఉంచడం జరిగింది. మరి ఇప్పుడు ఒక దగ్గర లిక్కర్ తయారీ, కల్తీ మందు తయారీ తెలిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు.
రాష్ట్రం డెవలప్ అవడం ఏమో కానీ ఈ మొత్తం మద్యం మాఫియా రెచ్చిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటాన్ని ఎలా చూడాలి? గతంలో మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉంది. ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు అధికంగా ప్యానల్ తో పాల్గొంటారు రాజకీయ నాయకులకి, అదేవిధంగా అమ్మ ప్రేక్షకులకి నమస్తే. లక్ష్మీనాథ్ వినపడుతుంది వాయిస్? ఎస్, క్లియర్ గా ఉంది, చెప్పండి ప్లీజ్. ఓకే, ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే లిక్కర్లు ఫ్యాక్టరీ లాగా పెట్టి తమ్మలపల్లి నియోజకవర్గంలో ములకల చెరువులో తయారు చేస్తున్నదో దాన్ని